నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, వైఎస్ భారతి అలాగే భారతి సిమెంట్స్ కి సంబంధించి ఆ మధ్య ఆ లీజ్ కి సంబంధించి కూడా కొన్ని ఇష్యూస్ బయటకు వచ్చినాయి. సో ఇప్పుడు ఏకంగా లైసెన్స్ రద్దు చేస్తారు అని అన్న వార్త వినిపిస్తుంది. దట్టు టీడీపీ చంద్రబాబు గారు. సో ఏంటి సార్ అసలు, అంటే ఆ ఛాన్సెస్ ఉన్నాయి అంటారా? లైసెన్స్ రద్దు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి? లైసెన్స్ రద్దు వైపుగానే వెళ్తున్నట్టు కనపడుతుందండి. అసలు ఏం జరిగింది చెప్దాము. అసలు ఇష్యూ ఏంటనేది చూద్దాము. మొన్న జగన్ కూడా దీని మీద మాట్లాడాడు. సో ఇదేంటంటే వైఎస్ భారతి రెడ్డి డైరెక్టర్గా ఉంటున్న భారతీ సిమెంట్స్ కంపెనీ, అంతకుముందు ఇది రఘురామ్ సిమెంట్స్ అని ఉండేది, తర్వాత భారతీ సిమెంట్స్ అయింది. సో ఈ భారతీ సిమెంట్స్కి రఘురామ్ సిమెంట్స్ ఉన్నప్పుడే 2008లో వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడు కడప జిల్లాలో కమలాపురం మండలంలో 509.18 ఎకరాలు సున్నపు రాయి, తర్వాత ఎర్రగుంట్ల మండలంలో 235.56 ఎకరాలు, మొత్తం 744 ఎకరాల 75 సెంట్ల సున్నపు రాయిని లీజుకి ఇచ్చారు. అప్పుడు ఏంటంటే మామూలుగా అప్పట్లో ఎలాగ ఉండేదంటే దరఖాస్తు చేసుకునేవి కంపెనీలు, వీళ్ళు లీజుకి గవర్నమెంట్ ఇచ్చేసేది. అట్లా దరఖాస్తు చేసుకున్నప్పుడు ఎల్ఓఏ అంటారు. ఎల్ఓఐ అంటే లెటర్ ఆఫ్ ఇంటెంట్, అంటే లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇస్తే ఇచ్చేసారు. అయితే మిగతా అనుమతులన్నీ తెచ్చుకుంటే రెగ్యులరైజ్ చేసి దానికి పర్మనెంట్ గా లీజు ఇస్తామని చెప్పారు. వీళ్ళు అదేమి చేయకుండా అలాగే కంటిన్యూషన్ చేసుకుంటా వెళ్ళిపోయినాక దీని మీద ఏమైంది, ఇదే కాకుండా ఏసీసీ వాళ్ళు కూడా, అసోసియేట్ సిమెంట్ కంపెనీ, అది ఇప్పుడు అదానీ వాళ్ళది, రామ్కో, వీళ్ళకి కూడా ఇలాగే లీజుకి తీసుకున్నారు. ఈ భారతీయ సిమెంట్స్ ఏమో నేను చెప్పిన ఈ 2 మండలాలు, తర్వాత ఈ ఏసీసీ ఏమో 2023లో మైలవరం దగ్గర 997 హెక్టార్లలో వాళ్ళు తీసుకున్నారు. 2024 మార్చిన జగ్గైపేట, ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేటలో 267 ఎకరాలకు సంబంధించి రామ్కో వాళ్ళు తీసుకున్నారు. సో ఈ మూడిట్లో కూడా కొన్ని అవకతవకలు జరిగాయి అనేది వచ్చిందనమాట. ఇదేమైందంటే ఈ ప్రభుత్వం వచ్చినాక కేంద్ర గనుల శాఖకి ఎవరో కంప్లైంట్ చేశారు, ఇలాగా లీజులు చల్లదు ఇది వీళ్ళు, ఎందుకంటే 2015లో రూల్స్ మారాయన్నమాట. అప్పటి వరకు ఏంది, దరఖాస్తు పెట్టుకుంటే ఇచ్చేవాడు. అప్పుడేమైందంటే 2015లో మేజర్ మినరల్కి సంబంధించి ఖనిజాల అభివృద్ధి నియంత్రణ, అంటే మినరల్ అండ్ మైన్స్ అండ్ మినరల్ డెవలప్మెంట్ రూల్స్ అని ఉంటాయి, ఆ రూల్స్ చేంజ్ చేశారు. ఆ రూల్స్ చేంజ్లో దరఖాస్తు పెట్టుకుంటే ఇవ్వకండి, ఈ వేలం ద్వారానే ఇవ్వాలి గనుల్ని, ఎవరు దరఖాస్తు పెట్టుకుంటే వాళ్ళకి ఇవ్వడం కరెక్ట్ కాదని రూల్స్ మారారు. సో ఆ రూల్స్ ప్రకారం వీళ్ళకి ఇప్పుడు లీజు చెల్లదు, ఎందుకంటే వీళ్ళది పాత మెథడ్లో లీజు ఉంది. కానీ పాత పద్ధతిలో లీజ్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళకు ఒక నిబంధన సడలించి ఏం చేశారంటే, అప్పటికే ప్రాథమిక లీజ్ ఉన్న వాళ్ళకి కొన్ని రోజులకు టైం ఇచ్చి, ఈ లోపల మీరు అన్ని అనుమతులు తీసుకొని పూర్తి స్థాయిలో లీజు పొందాలి, లేకపోతే మీ లీజు రద్దు అవుతుందని చెప్పారు. కానీ వీళ్ళు ఆ పని చేయకుండా ఏం చేశారంటే, జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2024 ఫిబ్రవరి 2న హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇట్లా మా వాదనలు వినకుండానే మా లీజు రద్దు అని చెప్తున్నారు అని చెప్తే, కోర్టు ఏం చెప్పిందంటే రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పింది, వీళ్ళ వాదనలు కూడా వినండి మీరు. రాష్ట్ర ప్రభుత్వం ఎవరిది? జగన్దే, ఎన్నికల ముందు అది. సో జగన్దే కాబట్టి కోర్టు చెప్పినట్టుగా, అంటే ఇవన్నీ ఒక డ్రామా, జగన్ భారతి రెడ్డి కలిసి ఆడినే డ్రామా. కోర్టు ద్వారా మనం తీసుకుంటే అప్పుడు గవర్నమెంట్ మీద చెడ్డ పేరు రాదని చెప్పి కోర్టు ద్వారా తీసుకొని, గవర్నమెంట్ మేము వాళ్ళ వాదన కరెక్ట్ గా అనిపించింది అని చెప్పి లీజుని 50 ఏళ్ళకి లీజుకి ఇచ్చేసారు. సో ఇప్పుడు ఈ లీజు 2015లో మారిన రూల్స్ ప్రకారం ఈ లీజు చెల్లదు, వీళ్ళు మిగతా అనుమతులన్నీ తీసుకొని రెగ్యులరైజ్ చేయలేదు అని చెప్పి ఇప్పుడు కేంద్ర గనుల శాఖకి కంప్లైంట్ వెళ్ళింది. కేంద్ర గనుల శాఖ దీన్ని పరిశీలిస్తే వీళ్ళు గనుల శాఖ దగ్గర కూడా ఇదే ఆర్గ్యుమెంట్స్ చేశారు, మేము అన్ని అనుమతులు తీసుకున్నాం, నిబంధనకు లోపడే మాకు 50 ఏళ్ళకి ఇచ్చా అనేది భారతీయ సిమెంట్స్ వల్ల ఆర్గ్యుమెంట్. కానీ ఇప్పుడు దీని మీద ఒక నివేదిక చంద్రబాబు ప్రభుత్వానికి కేంద్ర గనుల శాఖ ఇచ్చిందని చెప్తున్నారు. ఇది అన్నిట్లో తెలుగుదేశం పత్రికలు అన్నిట్లో ప్రముఖంగా వచ్చింది.
ఓకే. సో లీజుకి తీసుకోవడం కరెక్ట్ కాదు, దీన్ని రద్దు చేయాలి. ఉమ్, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం లీజు రద్దు చేయబోతున్నట్టుగా ఈనాడు జ్యోతి రాస్తున్నారు. ఉమ్, సో ఓకే. అంటే వీళ్ళు రాస్తున్నారంటే ఆల్రెడీ రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు. అవును. ఇది జగన్కి తెలిసి జగన్ ఏం చేశాడంటే మొన్న ప్రెస్ మీట్ పెట్టి నన్ను అన్నారు చాలా పరిశ్రమల్ని తరిమేశానని. ఉమ్, ఇప్పుడు చంద్రబాబు కూడా అదే పని చేస్తున్నాడు. భారతీయ సిమెంట్స్ ని చంద్రబాబు తరిమేస్తున్నాడు. భారతీయ సిమెంట్స్ ని ఒకదాన్ని అంటే మళ్ళీ వెయిట్ రాదు కాబట్టి మిగిలిన వాటిని. సజ్జన్ జిందాల్ని తరిమేస్తున్నాడు, అరవిందో తరిమేస్తున్నాడు, సిరిడి సాయి, ఇదంతా కూడా వైసీపీ వాళ్ళకి సంబంధించిన కంపెనీలు అన్నమాట. అరవిందో అనేది విజయసాయి రెడ్డి వాళ్ళకి సంబంధించింది. ఉమ్, సిరిడి సాయి, తర్వాత మై హోమ్స్, ఉమ్, దాల్మియా, శ్రీ సిమెంట్, వీళ్ళందరినీ కూడా చంద్రబాబు తరిమేస్తున్నాడు అని ఒక దీన్ని ఇతను క్రియేట్ చేసి దాని మీద ప్రచారం అనేది జగన్ ప్రారంభించాడు. ఉమ్, అంటే ఒక పక్క ఇప్పుడు చంద్రబాబు గాని ఏమాత్రం భారతీయ సిమెంట్స్ గాని రద్దు చేస్తే చూడు కంపెనీలంతా తరిమేస్తున్నారు అనేది గతంలో ఎట్లయితే జగన్ మీద ఆరోపణలు వచ్చాయో ఉమ్, అట్లాగా ఇప్పుడు జగన్ కూడా అదే పద్ధతిలో ఈ ఒక పక్క మేము పరిశ్రమలు తెస్తాము, అభివృద్ధి చేస్తాము చంద్రబాబు చెప్తున్నాడు, మరో పక్క ఉన్న పరిశ్రమల్ని కక్షపూరితంగా తరిమేస్తున్నాడు అన్న నెరేటివ్ ని వైసీపీ బిల్డప్ చేస్తున్నట్టుగా కనబడుతుంది అనమాట. సో మరి ఏది అంటే చంద్రబాబు ఇప్పుడు ఏమో దాని మీద చర్య తీసుకుంటేమో చంద్రబాబుని తప్పు పట్టే విధంగా జనాల్లోకి తీసుకెళ్ళడానికి జగన్ ముందే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నాడు. మరోవైపు ఇంకో డెవలప్మెంట్ కూడా భారతీయ సిమెంట్స్ సంబంధించి జరిగింది ఏంటంటే మామూలుగా అక్రమాస్తుల కేసులో కూడా భారతీయ సిమెంట్స్ ఉంది. అక్రమాస్తుల కేసులు అంటే డిస్ప్రపోర్షనేట్ ప్రాపర్టీ కేసు అంటారు దాన్ని. అదేంటంటే జగన్ కొన్ని కంపెనీలు ఉన్నాయి, ఆ కంపెనీల్లో కొంతమంది పెట్టుబడులు పెట్టారు. ఆ పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ఎవరంటే వైఎస్ఆర్ గవర్నమెంట్ లో కొన్ని రకాల లబ్ధులు పొందిన వాళ్ళు, అంటే కొన్ని ఇండస్ట్రియల్ లైసెన్సులుగా తీసుకోవడం కానీ, ఎస్సీజెంట్లో ఇవ్వడం కానీ, ఇలాగా గవర్నమెంట్ నుంచి ఫేవర్స్ పొందారు. దానికి క్విడ్ ప్రోకో, దానికి బదులుగా డైరెక్ట్ గా లంచాలు ఇవ్వకుండా ఇదో కొత్త పద్ధతి అప్పట్లో. సో కంపెనీలు ఉన్నాయి కాబట్టి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం, ఆ పెట్టుబడులకి సంబంధించి వాళ్ళు ఏమి ఆశించరు అనమాట, రిటర్న్ ఆశించకుండా పెట్టేయడం. పెట్టుబడులు పెట్టడం వల్ల కంపెనీ వాల్యూ పెరుగుతుంది, గ్రోత్ అవుతుంది, అది పబ్లిక్ దీంట్లో లిమిటెడ్ గా మారడానికి, తర్వాత ఐపీఓ పోవడానికి ఇవన్నీ ఛాన్స్ ఉంటుంది. ఆ మెథడ్ లో ఇన్వెస్ట్ చేశారు అనేది కేసు అనమాట జగన్ మీద. అందులో ఇది కూడా ఉంది. ఇప్పుడు మొన్న ఏమైందంటే ఈ భారతీయ సిమెంట్స్ అంటే ఒకప్పుడు రఘురామ్ సిమెంట్స్ గా ఉండి భారతీయ సిమెంట్స్ కి మారిన దాంట్లో దాల్మియా వాళ్ళు 146,58,00,000 ఇన్వెస్ట్ చేశారు. ఇన్వెస్ట్ చేస్తే దాంట్లో ఇప్పుడు ఆ వాటాలను వీళ్ళు అమ్మేశారు భారతీయ సిమెంట్. అమ్మినప్పుడు ఇది ఎవరికి వెళ్ళాలి? దాల్మియాకి కదా వెళ్ళాలి, వాళ్ళు కదా ఇన్వెస్టర్, వాళ్ళకి వెళ్ళలేదు. వెళ్ళకుండా జగన్ అండుకో బ్యాచ్ లోకి అకౌంట్ లోకి వెళ్ళిపోయింది. సో దీన్ని సిబిఐ గుర్తించి కోర్టుకు పెట్టింది. మరి ఇంకా కోర్టు దీని మీద తీసుకోవాల్సి ఉంది ఏం జరుగుతుందని. సో ఈ రెండు రకాల ఇబ్బందుల్లోకి ఇప్పుడు భారతీయ సిమెంట్స్ వెళ్ళింది. ఒకటి చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుపోతున్నాడు, రద్దు చేయబోతున్నాడు అని ఈనాడు రాసిందంటే రద్దు చేసే అవకాశం ఉంది. దానికోసం జగన్ కూడా ఇది తెలుసు కాబట్టి జగన్ ముందుగానే అటాక్ మొదలు పెట్టాడు. రేపు పొద్దున రద్దు చేసి దీన్ని జనాల్లోకి తీసుకెళ్లి సింపతి చేసుకోవడానికి అనేది జగన్ ప్లాన్ గా కనబడుతుంది. కానీ కోర్టు ఇది మరి కోర్టులో ఇప్పుడు దాల్మియా వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చారు. కానీ దాల్మియా అకౌంట్స్ లో ఈ డబ్బు లేదు. దాల్మియాకి వెళ్ళింది అన్నప్పుడు వాళ్ళ అకౌంట్స్ లో చూపించాలి కదా, మాకు మేము ఇంత పెట్టాము, ఆ వాటాలు అమ్మడం వల్ల ఆ డబ్బులు మాకు ఇచ్చారు, ఆ భారతీయ సిమెంట్స్ వాళ్ళు ఇచ్చారని చెప్పాలి. మరి అది ఎలా ప్రూవ్ అవుతుందని చూడాలి. అది కూడా కోర్టులో ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇదేమో ఇది మళ్ళీ ఇప్పుడు ఒకవేళ చంద్రబాబు రద్దు చేస్తే వీళ్ళు మళ్ళీ హైకోర్టుకి వెళ్తారు, మళ్ళీ సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళే అవకాశం ఉంది భారతీయ సిమెంట్స్ వాళ్ళు. ఎందుకంటే ఇట్లాగా వేరే వాళ్ళకి కూడా ఎలాగ చేశారు ఇవన్నీ నిరూపించాల్సి ఉంటది. అంటే మేము ఒకరే కాదు, ఆల్రెడీ ఏసీసీ అదేమో అదాని సిమెంట్స్, మరి ఇప్పుడు దీని మీద చర్య తీసుకుంటే చంద్రబాబు అదాని మీద చర్య తీసుకోవాలి. మరి అదాని మీద తీసుకోగలడా చంద్రబాబు? ఇవన్నీ కూడా ఎందుకంటే అదాని అంటేనే మోడీ అంటే అదాని అని అందరికి తెలిసి ఇవాళ. కాబట్టి దీని మీద మళ్ళీ నోటీసులు ఇచ్చి కొంత ఇబ్బందులు పెట్టే అవకాశం ఉందా, లేకపోతే కంప్లీట్ గా లీజు అంటే కంపెనీకి ఏం కాకపోవచ్చు, లీజు రద్దు అయినప్పుడు మళ్ళీ వాళ్ళు సున్నప్రాయి కోసం ఇంకేదో ఈ కాలంలో పాల్గొనడమో ఏదో చేయాలి.
సో ఇప్పుడు కంఫర్టబుల్ గా రన్ అవుతుంది, ప్రాఫిట్ లో ఉంది భారతీయ సిమెంట్ కంపెనీ. ఏది చేసినా ఇప్పుడు అది దెబ్బ తగిలే అవకాశం ఉంది. దాన్ని పొలిటికల్ గా ఎదుర్కోవాల్సింది. ఎప్పుడైనా ప్రతిపక్షాలని ఆర్థికంగా దెబ్బతీయడానికి అధికార పక్షం ట్రై చేస్తుంది. జగన్ కూడా అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది వాళ్ళకి మైన్స్ రద్దు చేయడం, వాళ్ళ బస్సులు, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఎవరు ప్రభాకర్ రెడ్డి వాళ్ళ బస్సుల మీద పడ్డము, వాళ్ళ మైన్స్ ని, అంటే ఇది మామూలుగా ఫ్యాక్షనిజం లో ఉండే లక్షణం అండి. ప్రత్యర్థులని దెబ్బతీయడం కోసం వాళ్ళ తోటలు నరికేయడం, చుట్టూ ఉన్న వాటిని వాళ్ళ వ్యాపారాలని దెబ్బతీయడం, అంటే ఫండింగ్ అని ఆపడం. ఇది మోడీ ప్రభుత్వం కూడా ఇదే చేసింది. అందుకని మనకి ఎలక్షన్ ముందు చాలా మంది అరెస్ట్లు అవుతుంటారు, వాళ్ళ మీద ఐటీ రైట్స్ ఎక్కువ జరుగుతుంటాయి. అంటే ఎవరు ఫండ్స్ ఇస్తున్నారు చూసుకొని ఆ ఫండ్స్ ని ఎలా ఆపాలి. ఎందుకంటే ప్రజల్లో ఇవాళ ఎలక్షన్లు అంటేనే కాస్ట్లీ అఫేర్. చాలా మంది క్యాండిడేట్లు, గెలిచే క్యాండిడేట్లు ఉంటారు కానీ వాళ్ళకి డబ్బులు పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు, వీళ్ళే పెట్టాలి. సో ఆ డబ్బులు పెట్టనీయకుండా అడ్డుకునే కార్యక్రమం చేస్తుంటారు. ఇప్పుడు చంద్రబాబు వంతు వచ్చింది జగన్ ని వేధించడం కోసం. జగన్ కి సంబంధించిన ఆర్థిక మూలాల్ని ఎలా దెబ్బతీయాలనేది కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది. సో ఆ రకంగా భారతీయ సిమెంట్ ని దెబ్బతీసే అవకాశం అయితే ఉంది. ఇది భారతీ రెడ్డికే షాక్ కాదు, జగన్ కూడా షాక్ అని సో దీన్ని ఎట్లా ఫేస్ చేస్తారనేది చూడాలి. థ్యాంక్ యూ సార్.